Hello viewers, నా పేరు డాక్టర్ రమ్యశ్రీ, ఆర్థోడాంటిస్ట్, దట్ ఈస్ బ్రేసెస్ ఆర్ aligners specialist. Welcome to MK Dental Clinics, Hyderabad. We are located at 4 locations: KPHB, Pragati Nagar, Miapur and Nallagandla. So, నేను ఇవాళ ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే బ్రేసెస్ స్పెషలిస్ట్ కాబట్టి టైప్స్ ఆఫ్ బ్రేసెస్ ఏంటి, అసలు బ్రేసెస్ ఏవే టైప్స్ ఉంటాయి అన్నది మీకు క్లియర్గా అర్థం అవడానికి 4 వెరైటీస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వెరైటీ వచ్చి మెటల్ కన్వెన్షనల్ బ్రేసెస్. కన్వెన్షనల్ ఆర్ ట్రెడిషనల్ బ్రేసెస్ అన్నవి ఎప్పటి నుంచో టీత్ అలైన్మెంట్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నబడి బ్రేసెస్ అన్నమాట. ఇవి ఏంటి అంటే ప్రతి పంటికి ఒక్కొక్క మెటల్ బ్రేస్ స్టిక్ చేసి సిమెంట్ పెట్టి స్టిక్ చేస్తాం. చేశాక ఒక వైర్ అందులో పాస్ చేసి ఆ వైర్ అక్కడ టైట్గా ఉండడానికి, ఆ వైర్ ద్వారా టీత్ మూమెంట్స్ తీసుకొచ్చి అలైన్మెంట్ చేయడానికి కొన్ని ఎలాస్టిక్స్ యూస్ చేస్తాం. ఇవే వెరైటీస్లో సేమ్ మెటల్ లాగానే ఇంకొక టైప్ ఉంటుంది, దట్ ఈస్ టీత్ కలర్డ్ బ్రేసెస్. ఈ టీత్ కలర్డ్ బ్రేసెస్లో అయినా సరే, మెటల్ బ్రేసెస్ కన్వెన్షనల్ బ్రేసెస్లో అయినా సరే తప్పకుండా ఈ ఎలాస్టిక్స్ అన్నవి యూస్ చేస్తాం. ఈ ఎలాస్టిక్స్ యూస్ చేయడం మూలాన ఫస్ట్ 1 వీక్ బ్రేసెస్ పెట్టాక ఎక్కువ టైట్నెస్ ఉంటుంది, నెక్స్ట్ 1 వీక్కి కొంచెం తగ్గడం, అలా బై ద మంత్ ఎండ్ కల్లా ఆ ఫోర్సెస్ అనేవి తగ్గుతూ వస్తాయి. సో ప్రతి మంత్ చెకప్కి వచ్చి వైర్ చేంజెస్ అని ఎలాస్టిక్ చేంజెస్ చేయడం వల్ల మళ్ళీ ఫోర్సెస్ పెంచి టైటన్ చేసి టీత్ అలైన్మెంట్ అండ్ అరేంజ్మెంట్ చేయబడుతుంది. ఇది ట్రెడిషనల్ అండ్ కన్వెన్షనల్ బ్రేసెస్. ఇందులో కాస్త అడ్వాన్స్డ్ బ్రేసెస్ ఏంటి అంటే దట్ ఈస్ టైప్ 2 సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్. సెల్ఫ్ లైగేషన్ అంటే ఏంటి అంటే ఇంతకు ముందు చెప్పిన కన్వెన్షనల్ కానీ ట్రెడిషనల్ బ్రేసెస్లో కానీ కొన్ని ఎలాస్టిక్స్ యూస్ చేసి ఆ వైర్ అక్కడ టైట్గా ఉండేలా చూస్తామని డిస్కస్ చేసుకున్నాం కదండి. ఈ సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్లోనే ఒక చిన్న డోర్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేసి ఈ వైర్ పెట్టేసి మళ్ళీ డోర్ క్లోజ్ చేసేస్తాం. ఈ క్లోజ్ చేయడం వలన ఈ ఎలాస్టిక్స్ అన్నవి యూస్ చేయమన్నమాట. ఈ కన్వెన్షనల్ బ్రేసెస్లో ఏ ఎలాస్టిక్స్ అయితే మనం యూస్ చేస్తామో ఈ సెల్ఫ్ లైగేషన్ మెటల్ బ్రేసెస్లో కానీ, సెల్ఫ్ లైగేషన్ సెరామిక్ బ్రేసెస్లో కానీ ఈ ఎలాస్టిక్స్ అన్నవి ఉండవు. ఈ ఎలాస్టిక్స్ ఉండవు కాబట్టి నేనేం చెప్పానప్పుడు ప్రతి వీక్ బై వీక్ ఈ ఎలాస్టిక్ ఫోర్సెస్ తగ్గడం వల్ల ఫోర్సెస్ అనేవి తగ్గుతూ వస్తాయి అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఈ సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్లో ఆ ప్రాబ్లం మనం అవాయిడ్ చేస్తాం. త్రూ అవుట్ ద మంత్ మనం పెట్టిన వైర్ ఫోర్స్ యాక్ట్ చేస్తూనే ఉంటుంది. సో దీనివల్ల ఈ మంత్లీ అపాయింట్మెంట్స్లో మనం చేసే ఎలాస్టిక్ చేంజెస్ అన్నది అవసరం పడదు. దీనివల్ల ట్రీట్మెంట్ అనేది కాస్త త్వరగాను అవుతుంది అండ్ కంఫర్టబుల్గాను అవుతుంది. అంటే కంపేర్ టు కన్వెన్షనల్ బ్రేసెస్ ఈ సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్లో కాస్త పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనము ఆ ఫోర్సెస్ తగ్గాక మళ్ళీ ఎలాస్టిక్ వేసినప్పుడు మళ్ళీ కొత్తగా ఫోర్స్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ కొంచెం పెయిన్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనం ఎలాస్టిక్స్ మార్చేది ఉండదు కాబట్టి ఆ ఫోర్స్ అనేది కంటిన్యూస్గా ఒకే లెవెల్లో ఉండడం వల్ల కాస్త పెయిన్లెస్గా ఉంటుంది. ఆల్సో ఈ ఎలాస్టిక్స్ ఉండడం మూలాన మనం తిన్న ఫుడ్ అదంతా అక్కడ బ్రేసెస్ చుట్టూ చేరుకుంటూ అతుక్కుంటూ ఉండడం వల్ల క్లీనింగ్ అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, అన్హైజీనిక్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్లో ఎలాస్టిక్స్ ఉండవు కాబట్టి క్లెన్జింగ్ చాలా ఈజీ అండ్ హైజీనిక్గా మెయింటైన్ చేసుకోవడం కూడా పాసిబుల్. సో సెకండ్ టైప్ ఆఫ్ బ్రేసెస్ కూడా మనం డిస్కస్ చేసేసుకున్నాం. ఈ 2 కన్వెన్షనల్ బ్రేసెస్ అండ్ సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్ అన్నవి టీత్ పైన వైపున స్టిక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే థర్డ్ టైప్ ఆఫ్ బ్రేసెస్ ఏంటి అంటే లింగ్వల్ బ్రేసెస్. ఈ లింగ్వల్ బ్రేసెస్ అంటే పంటి వెనకాల వైపు మనం స్టిక్ చేసి లోపల వైపు నుంచి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది లింగ్వల్ బ్రేసెస్ ద్వారా. సో ఇవి లోపల వైపు నుంచి ఉండడం వలన ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే బయటికి అస్సలు కనిపించదు, ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు చాలామందికి తెలియదు. బట్ దీని డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే లోపల వైపు ఉండడం వల్ల నాలికకి గుచ్చుకోవడం, తగులుకోవడం, చిన్న చిన్న పుండ్లు రావడం అన్నది పేషెంట్స్ చాలా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఈ లింగ్వల్ బ్రేసెస్ని అప్డేట్ చేస్తూ మీరు వినుంటారు ఇప్పుడు ద 4th టైప్ ఆఫ్ బ్రేసెస్, దట్ ఈస్ క్లియర్ బ్రేసెస్ ఆర్ అలైనర్స్. ఇవి చాలా ట్రెండింగ్గా మనం ఒక 5-6 ఇయర్స్గా వింటున్నాం ఇండియాలో కూడా. కోర్స్ బయట కంట్రీస్లో చాలా ఇయర్స్గా ఈ ట్రీట్మెంట్స్ జరుగుతున్నా ఇండియాలో ఒక 5-6 ఇయర్స్ నుంచి చాలా పాపులారిటీ గెయిన్ చేస్తున్నాయి. ఇన్విజిబుల్ బ్రేసెస్ అలైనర్స్ రావడం వలన ఈ లింగ్వల్ బ్రేసెస్ అన్నవి బాగా అవుట్డేట్ అయిపోయాయి అన్నమాట. ఎందుకంటే ఈ అలైనర్స్ కూడా కనిపించవు, అసలు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు మనకు అనిపించదు, అండ్ డిస్కంఫర్ట్స్ ఏవైతే లింగ్వల్ బ్రేసెస్లో నేను చెప్పానో నాలుకకి గుచ్చుకోవడం, పుండు రావడం ఇలాంటివన్నీ
ఉండకుండా ఉండడం వల్ల ఈ అలైనర్స్ వచ్చాక లింగ్వల్ బ్రేసెస్ అనేది చాలా రేర్గా చూస్ చేసుకునే ఆప్షన్గా మిగిలిపోయింది. సో అలైనర్స్ గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే ఇప్పుడు 4th టైప్ ఆఫ్ బ్రేసెస్ అనుకున్నాం కదా. ఇది ఏంటి అంటే డిజిటల్గా మీకు స్కాన్ చేస్తాం, టీత్ని స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన టీత్ మీద మేము డిజిటల్గానే ట్రీట్మెంట్ ప్లానింగ్ చేసి మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు బ్రేసెస్ స్టార్ట్ చేసుకునే ముందుగానే ఈ బ్రేసెస్ యూస్ చేయడం వల్ల మీ రిజల్ట్ ఎలా ఉంటుంది, టీత్ ఎలా కనిపిస్తాయి ఈ ట్రీట్మెంట్ అయ్యాక అన్నది మీకు వీడియో ద్వారా చూపించి అది మీరు కన్విన్స్ అయ్యాక ఆ ప్లానింగ్ ద్వారా అలైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అలైనర్స్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే అసలు కనిపించవు, కంప్లీట్లీ క్లారిటీగా ఉంటాయి కాబట్టి అసలు మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నట్టు మన ఎదుటి వాళ్ళకు కూడా తెలియదు. సెకండ్ థింగ్, ఈ మెటల్ బ్రేసెస్ కానీ సెరామిక్ బ్రేసెస్ కానీ టీత్ పైన అంటించేవైనా టీత్ వెనకల వైపు అంటించేవైనా మన చుట్టూ ఉన్న స్కిన్కి అది గుచ్చుకుంటూ చిన్న చిన్న అల్సరేషన్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే బ్రేసెస్తో ఫేస్ చేస్తామో ఈ అలైనర్స్తో ఆ ఇష్యూస్ అసలు ఉండవు. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు కొన్ని ఫుడ్స్ అన్నవి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. హార్డ్ ఫుడ్స్, స్టిక్కీ ఫుడ్స్ అనేవి మనం తినకూడదు. అవి తినడం మూలాన అవి విరుక్కోవడం వల్ల తర్వాత క్లీన్ చేసుకోవడం ఇబ్బందిగా ఉండడం కానీ, లేదా హార్డ్ ఫుడ్స్ తినడం వల్ల ఈ బ్రేసెస్ డిటాచ్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ అలైనర్స్ ట్రీట్మెంట్లో ఉండదు. ఎందుకంటే ఈ అలైనర్స్ అన్నవి తినేటప్పుడు మనం తీసేస్తాం, కంప్లీట్గా అవి రిమూవబుల్ డివైజెస్ కాబట్టి తినేటప్పుడు అలైనర్స్ తీసేసి మనం కావాల్సిన ఫుడ్ తినేసి నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ అలైనర్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ 3 డిసడ్వాంటేజెస్ మన బ్రేసెస్లో ఏవైతే చూస్తామో ఆ 3 అడ్వాంటేజెస్గా ఇక్కడ ఓవర్కమ్ చేయడం జరిగింది. అండ్ 4th అడ్వాంటేజ్ కూడా ఏంటి అంటే చాలామంది మంత్లీ విజిట్స్కి రావాలి అంటే కూడా కొన్నిసార్లు వాళ్ళ స్కూలింగ్ వల్ల కానీ కాలేజెస్ ఆర్ జాబ్ వల్ల రాలేకపోతుంటారు. ఈ అలైనర్స్లో కంపల్సరీ మంత్లీ విజిట్స్ అన్నవి కూడా ఉండవు. మనం కంఫర్టబుల్గా ఒక డేట్ ప్లాన్ చేసుకొని వెన్ ఎవర్ యూఆర్ కంఫర్టబుల్ యూ కెన్ జస్ట్ కమ్ ఫర్ ఎ చెకప్. ఆ చెకప్లో అలైనర్స్ అనేవి నీట్గా మనం ప్లాన్ చేసినట్టుగా జరుగుతున్నాయా ఏంటి అని చెక్ చేసుకొని పంపించడం జరుగుతుంది. సో చైర్ సైడ్ ట్రీట్మెంట్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దిస్ ఈస్ ద యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఇది కాకుండా మెయిన్గా చాలా పిల్లలు, స్పోర్ట్స్ ఆడే పిల్లలు కానీ, మ్యూజిక్ సింగింగ్ చేసే వాళ్ళు కానీ ఈ బ్రేసెస్ పెట్టుకొని వాళ్ళ హాబీస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా అడ్వాంటేజెస్. అండ్ ఈ రీసెంట్గా ఈ అలైనర్స్ అన్నవి ఏంటి అంటే చిన్న పిల్లలకు కూడా లైక్ అరౌండ్ 6 years ఆఫ్ ఏజ్ నుంచి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ కంఫర్టబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ ద పాపులేషన్. సో ఇప్పుడు అన్ని 4 types ఆఫ్ బ్రేసెస్ గురించి తెలుసుకున్నారు కదండి. సో మీకు ఏది కావాలి, వీటి ప్రైజెస్ ఎంత, మీకు ఏది సూట్ అవుతుంది మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ us to MK Dental Clinics and know more details about this. Thank you.